అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అయినా అన్ని రోజులు పాలు విరిగిపోకుండా ఎలా ఉంటాయండి? విరిగిపోతే పెరుగవుతుంది. అప్పుడు శోభనం పెరుగు, శోభనం మజ్జిగ, శోభనం మిగడ, శోభనం వెన్న, శోభనం కోవాని మొత్తానికి ఏదో విధంగా ఉపయోగించుకుంటారు. కొన్నాక పారేలేరుగా. అయినా మన ఫార్ములా చాలా స్ట్రాంగ్ లే, అంత తేలిగ్గా విరిగిపో. ఆవులింతతో కలిసిన నీ నవ్వు ఎంత అందంగా ఉందో తెలుసా? ఏమండి, కొంప తీసి నా నవ్వును కూడా రికార్డ్ చేసి క్యాసెట్స్ గా అమ్ముతానంటారా? ఓహో, నన్ను పెళ్లి చేసుకుని ఇంకా ఫస్ట్ నైట్ కూడా కాలేదు, అంతలోనే బిజినెస్ మైండ్ వచ్చేసింది. ఇంకా అది ఇది. మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు, నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదు. నాకు పార్ట్నర్షిప్ ఇవ్వడానికి మీరు ఎప్పుడు కబురు పంపినా నా సర్వీస్ ని మీకు అందజేయడానికి నేను రెడీ. బాయ్. ఈ ఏడాదిలోనే ఈ 25,000ని 25 లక్షలు చేస్తా. ఏం జరుగుతుంది? మగాడి బాబుకైనా చెడుకైనా ఆడదే కారణం అంటారు. నేను వేసే ప్రతి అడుగుకి 190 ప్రశ్నలు. ఏం చేస్తున్నారు, ఏమొస్తుంది, అసలు అవుతుందా లేదా అన్ని అనుమానాలే. ఇప్పుడు ఏం జరిగింది బాబు? ముందు మీరు పాలు తీసుకోండి. ఓహో, ఈ పాలను తాగేసి గ్లాసును బోర్లించే కంటే ఈ శోభనం పాలతో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన. శోభనం పాలతో బిజినెస్ ఏమిటండి? ఈ పాలలో సుగంధ ద్రవ్యాలు కలిపి బాదం పప్పు, పిస్తా పప్పు వేసి శోభనం దంపతుల స్పెషల్ అని పబ్లిసిటీ ఇచ్చి గంగా జలాన్ని సీల్ అమ్మినట్టుగా ఈ శోభనపు పాలను వెండి డబ్బాలు సీల్ వేసి అమ్మామనుకో, అమృతాంజనం అంత ఫేమస్ అవుతుందని నా నమ్మకం. అయినా అన్ని రోజులు పాలు విరిగిపోకుండా ఎలా ఉంటాయండి? విరిగిపోతే పెరుగవుతుంది. అప్పుడు శోభనం పెరుగు, శోభనం మజ్జిగ, శోభనం మిగడ, శోభనం వెన్న, శోభనం కోవాని మొత్తానికి ఏదో విధంగా ఉపయోగించుకుంటారు. కొన్నాక పారేలేరుగా. అయినా మన ఫార్ములా చాలా స్ట్రాంగ్ లే, అంత తేలిగ్గా విరిగిపో. ఆవులింతతో కలిసిన నీ నవ్వు ఎంత అందంగా ఉందో తెలుసా? ఏమండి, కొంప తీసి నా నవ్వును కూడా రికార్డ్ చేసి క్యాసెట్స్ గా అమ్ముతానంటారా? ఓహో, నన్ను పెళ్లి చేసుకుని ఇంకా ఫస్ట్ నైట్ కూడా కాలేదు, అంతలోనే బిజినెస్ మైండ్ వచ్చేసింది. ఇంకా అది ఇది. మిస్టర్ చైతన్య సార్, మా కంపెనీ డెవలప్మెంట్ స్కీమ్ కి మేము ఇచ్చిన అనౌన్స్మెంట్ చూసి మీరు ఇచ్చిన సజెషన్స్, ప్లాన్స్ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి బాగా నచ్చినాయి. చిత్రం ఏంటంటే జస్ట్ 3 years ago మా కంపెనీలో జాబ్ కోసం మీరు అప్లై చేశారు. అందుకని మేము తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఆ డెవలప్మెంట్ సెక్షన్ కి మిమ్మల్ని మేనేజర్ గా అపాయింట్ చేయదలిచాం. చూడండి, డిగ్రీ చేతికొచ్చి ఏం చేయాలో తోచనప్పుడు మీ జాబ్ కోసం అప్లై చేసింది నిజమే. ఇప్పుడు కొద్దో గొప్ప ఆధారం దొరికింది. సో మీ జాబ్ తో నాకు పని లేదు. మిస్టర్ చైతన్య, నువ్వు తెలివైన కుర్రాడు అని తెలిసి పిలిచి ఉద్యోగం ఇస్తానంటే నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాగాలేదు. నీకు తెలుసుగా, ఎందరో మేధావులు ఉద్యోగాలు లేక రోడ్డు మీద తిరుగుతున్నారు. కాళ్ళ దగ్గరికి వచ్చిన ఉద్యోగాన్ని కాదనటం అవివేకం. సరే, ఒక పని చేయండి. నా వల్ల మీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంటున్నారు కాబట్టి నా కృషికి జీతం వద్దు, పార్ట్నర్షిప్ ఇవ్వండి. పార్ట్నర్షిప్ ఏం వేళకోళంగా ఉందా? మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు, నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదు. నాకు పార్ట్నర్షిప్ ఇవ్వడానికి మీరు ఎప్పుడు కబురు పంపినా నా సర్వీస్ ని మీకు అందజేయడానికి నేను రెడీ. బాయ్. ఈ ప్రెస్ అమ్ముతారని పేపర్లో వేశారుగా, దాని గురించి కొనే ముందు మీకు మాట. మా ప్రెస్ లో అనేక గ్రంథాలు, చతుర్వేదాలు, పంచలోహాలు, షట్చక్రవర్తుల కథలు, సప్తమహర్షుల గాథలు, అష్టాదశ పురాణాలు ఇవన్నీ ప్రింట్ అయి అతి పవిత్రతతో చివరికి ఈ స్థితికి వచ్చింది. మీరే ప్రఖ్యాత రచయిత గండభైరండం గారు గుళ్ళో లింగం అనే నవల గురించి ఆలోచిస్తున్నారు, ఇంకా కాగితం మీద పెట్టలేదు. ఈవిడ ప్రఖ్యాత రచయిత్రి గబ్బల సుబ్బమ్మ గారు. సరే, నేను చెప్పేది సావధానంగా వినండి. మీకుండే చిన్న చిన్న లోపాల వల్ల ఈనాటి పాఠకులకు తగినట్టుగా రచనలు అందించలేకపోయారు. ఈ ప్రశ్న నాకు పార్ట్నర్షిప్ ఇవ్వండి. ఎవరి దగ్గర అడ్వాన్స్ తీసుకోవాలో, ఏది ఏ విధంగా చేయాలో డిసైడ్ చేసి క్షణాల మీద డెవలప్ చేస్తా. అడ్వాన్సా? అవును. ఈ ప్రెస్ ద్వారా ఒక వీక్లీ మ్యాగజైన్ నడపబోతున్నాను. దానికి అనుబంధంగా ఒక పక్షపత్రిక, ఒక మాసపత్రిక, పెద్ద బ్యాంక్ తో రిలీజ్ అయిపోతున్నాను. మెయిన్ గా సినిమా ఫీల్డ్ ని, పొలిటికల్ ఫీల్డ్ ని కవర్ చేద్దాం. అవునండి, హీరోయిన్ల ఫోటోల మీద హీరో చెత్త సంతకాలు చేయించి పెంటు పేజీలో అచ్చుగుద్దాం అనుకోండి, మన పత్రిక ఎడపడే వాయించేస్తుంది. సంతకాలు చేయించటాలు, గుతటాలు, వాయించటాలు తప్పు. నీ కర్మ. అప్ప అంటే పప్ప అన్నట్టు వినపడుతుంది. మీరేం కంగారు పడకండి, అప్పుడప్పుడు మా గురువు గారికి ఇట్లా పూంతూ ఉంటాడు. శుభమ్మా, నా మాటను కోసేపు వెళ్ళిపోమ్మా. దీని ఫౌండర్ నేను కాబట్టి లాభంలో 60% నాది, 40% మీది. ఓకే? ఓకే. పార్ట్నర్షిప్ ఇచ్చినందుకు గాను గుడ్ విల్ కింద మాకు ఒక 25,000 రూపాయలు మీరు ఇచ్చారనుకోండి, మా అప్పుల వాళ్ళు మీ పీక నొక్కకుండా ఉంటారు. 25,000 మినిమం అమౌంట్. ఓకే అండి. పుష్ప, పుష్ప, హాయ్ డార్లింగ్. ఏమిటండి ఇది?
అబ్బా, ఏమిటండి మీరు మరి చూడండి పువ్వులు అలా నలిగిపోయాయో. మొత్తం పూలు నలిగిపోని కళ్ళు తిరిగిపోయే వ్యాపారం చేయడానికి కాంట్రాక్ట్ తెచ్చాను. తెలివితేటలు ఉండాలే గాని డబ్బు సంపాదించడానికి మార్గాలు ఎన్ని లేవు. ఏమండి ఉమ్. నాకేమీ అర్థం కాలేదు కానీ కొంచెం అర్థమయ్యేది చెప్తారా? మూతపడిపోతున్న ఒక ప్రింటింగ్ ప్రెస్ మీద పెట్టుబడి పెడుతున్నాను. జస్ట్ లైక్ దాట్. నా తెలివితేటలతో దాన్ని కళకళలాడిస్తూ ఒక పత్రిక నడపాలనుకుంటున్నాను. దానికి పేరు కూడా నువ్వే పెట్టాలి. అందులో ముగ్గులు ఎలా వేయాలి, కూరలు ఎలా వండాలి, పిల్లలు ఎలా కనాలి అనే సీన్స్ కూడా నువ్వే రాయాలి. రాస్తాను కానీ ఏమండి మీరు చదివిన చదువేమిటి, చేస్తానంటున్న పని ఏమిటండి? నో పుష్ప, యూర్ రాంగ్. డబ్బులొచ్చే ఏ పనైనా చేయడానికి నేను చదువు చదివింది. డాక్టర్ చదువు చదివి సినిమా యాక్టర్ అయిన వాళ్ళు లేరా? యాక్టర్ అయి మినిస్టర్ అయిన వాళ్ళు లేరా? సరే మీ ఇష్టం. అది మంచి పని మీకు అనిపిస్తే నాకు అభ్యంతరం లేదు. ఓ థ్యాంక్ యూ పుష్ప. అరే కళ్ళేమిటి అలా ఉన్నాయి? రెస్ట్ తీసుకోమంటే నువ్వు వినవు కదా. ఆ పుష్ప, ఆ ప్రెస్ నడపడానికి కొంచెం పెట్టుబడి కావాలి. మీ అమ్మ పేరున 30,000 ఉన్నాయి కదా, అందులోంచి 25,000 ఇప్పిస్తే నెక్స్ట్ మంత్ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేద్దాం. నువ్వు చూస్తూ ఉండు. ఈ ఏడాదిలోనే ఈ 25,000ని 25 లక్షలు చేస్తా. మన పత్రిక బయటికి రాకముందే ఎంత డిమాండో తెలుసా? ఎంతమంది డిపాజిట్లు పంపిస్తున్నారు, ఎంతమంది పెద్దవాళ్ళు రికమెండేషన్ చేస్తున్నారు. ఓ ఊరు వాడ మోగిపోతున్నారు. ఈ టైంలో మనం కరెక్ట్ గా ప్రకటించిన తేదీకి మన పత్రిక రిలీజ్ చేసామనుకో, ఎక్కడ ఉంటుంది? తప్పకుండా చేయండి. చేస్తాను కానీ ఇప్పుడున్న మిషనరీ పాతది. మనకు వచ్చిన డిమాండ్ మీట్ చేయాలంటే కొత్త మిషనరీ తెప్పించుకోవాలి. అరే చెవిటి ఇలా వచ్చింది? నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఎంత కావాలి? అది కాదు పుష్ప, ఇప్పటికే మీ అమ్మగారు బ్యాంకులో దాచుకున్న డబ్బు వాడేశాను. మళ్ళీ ఆవిడ కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. నీ నగలు ఉన్నాయిగా, అవసరానికి అడ్డం పెట్టుకుని వారం తిరగకుండా తీసుకొచ్చి చేస్తాను. ఈ విషయం మీ అమ్మగారికి చెప్పాలా? అక్కర్లేదు. అమ్మకు చెప్పకుండా ఎలాగండి? ఏముంది, నేను తీసుకెళ్లి లాకర్లో పెట్టానని చెప్పు. కానీ ఈరోజు శుక్రవారం అండి, లక్ష్మిని తాకట్టు పెట్టకూడదు. అయ్యో, శుక్రవారం నాడు మార్వాడి దగ్గర తాకట్టు పెట్టకూడదు కానీ మొగుడు దగ్గర ఇవ్వచ్చు. నేను రేపు తాకట్టు పెడతాను. చూడు బాబు, ఆ రోజు నిర్భయంగా డబ్బడిగి తీసుకెళ్ళావు. ఈ రోజు నాకే తెలియకుండా నగలు తీసుకెళ్లాలనుకుంటున్నావు. ఆ రోజుకి ఈ రోజుకి నీలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చా? అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? నేనే తాగి తందనాలు అనడానికి నగలు తీసుకెళ్లేది. బిజినెస్ అన్న తర్వాత 190 సమస్యలుంటాయి. అవన్నీ ఆడవాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. కానీ తెలుసుకోవలసిన బాధ్యత నాకుంది. ఎందుకంటే ఈ సమాజంలో దెబ్బతిన్న ఆడదాన్ని కనుక, ఇంకో ఆడదానికి తల్లిని కనుక. నేను చెప్పానుగా, ఆవిడ కొంచెం చేదస్తాం. డోంట్ వరీ, మనం బాగుపడ్డాక మొదటి సంతోషించే మనిషి కూడా ఆవిడే. నీకు విషయం తెలుసా? మన పత్రిక మొదటి పేజీలో బాక్స్ కట్టి ఆవిడకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ విషయం ఆవిడకి తెలీదు. నువ్వు వెళ్ళి నగలు తీసుకురా. తెగిళ్ళిపోతున్న గాలిపటం లాంటి మనకి కోటి మనిషి దొరికాడు. ఆయన అట్టుకుని కోట్లు కట్టాలి. పత్రికకి మంచి క్రేజ్ వచ్చింది. డిపాజిట్లు కట్టడానికి ఎగబడుతున్నారు. అవి నొక్కేయాల. ఆ దుగ్గిరాల సుబ్బయ్య గారి పవర్ ప్రెస్ అమ్మకానికి వచ్చింది. ఆలస్యం ఎందుకు, నొక్కి. అప్పు తీర్చకుండా పత్రిక విడుదల చేయకుండా ఎన్నడెలా తిప్పుదాం అనుకున్నావు? మునిగిపోయిన ప్రెస్ తో పాటు కొత్త మిషనరీ తీస్తామని సెక్యూరిటీ తీసుకొని ఇప్పుడు మాకు ఎక్కడదామని చూస్తావు? ఊరికే వదిలేయడానికి మేమేం గాజులు దొడుకోలేవు. ఆగండి, ఈ విషయం నాకేం తెలియదు. అసలు మీ దగ్గర డిపాజిట్ తీసుకుంది కూడా నాకు తెలియదు. తిలక్ హిట్లర్ గారు వస్తారు, ఆయన అడగండి. ఆయన ఎందుకు వస్తాడండి? ఆయన వేరే ప్రెస్ ప్రారంభించబోతున్నాడు. వేరే ప్రెస్సా? ఏంటి బ్రదర్, చాలా బిజీగా ఉన్నట్టున్నావు? ఓహో, బిజినెస్ మాట్లాడుతున్నావా? మళ్ళీ వస్తాలే. ఈ అప్పుల వాళ్ళంతా నా మీద పడుతున్నారు. అసలు అప్పేంటి, ఎవరు చేశారు? సంతకాలు నువ్వు చేసావు గనక మేం చేసినా నువ్వు చేసినట్టే లెక్క. మీరు పత్రిక కోసం చేయమన్నారు కాబట్టి నేను చేశాను. నేను గంగలో దూకమంటాను, దూకుతావా? ఏంటి దొంగలు ఊళ్ళు పంచుకుంటే మేము ఏదో చూస్తూ ఊరుకోవాలా? నాకేం తెలియదంటే అతను అర్థం కాకుండా మాట్లాడుతావు నువ్వు. ఏ మిస్టర్, ఎందుకు షోట్ చేస్తావు? మాట్లాడుతున్నాగా. ఏమిటయా నువ్వు మాట్లాడేది? నీ పత్రిక బయటకు వస్తుందని నమ్మకం లేదు. ఏంటయ్యా టూ మచ్ గా మాట్లాడుతున్నావు? బీ కేర్ఫుల్. మిస్టర్, నీ కాళ్ళు పట్టుకొని చెప్పాల్సింది. డీసెన్సీ ఉన్న మనిషిని కాబట్టి మర్యాదగా చెప్తున్నాను. రేపు సాయంత్రంలోగా డబ్బు కట్టావా సరే, లేదా నీ మీద చీటింగ్ కేసు పెట్టి కోర్టుకి ఎక్కిస్తాం. ఏంటండి అలా ఉన్నారు? ఏం జరిగింది? మనసు బాగోక నేను ఎడుతుంటే మధ్యలో నీ ప్రశ్నలేంటి? మనసు బానే ఉంటుందండి, మనమే దాన్ని పాడు చేసుకుంటాం. ఏం జరిగింది? ఏం జరుగుతుంది? మగాడి బాబుకైనా చెడుకైనా ఆడదే కారణం అంటారు. నేను వేసే ప్రతి అడుగుకి 190 ప్రశ్నలు. ఏం చేస్తున్నారు, ఏమొస్తుంది, అసలు అవుతుందా లేదా, అన్ని అనుమానాలే. ఇప్పుడు ఏం జరిగింది బాబు? ఇప్పటి వరకు ఇంకా ఏం జరగలేదు. ఇక ముందు మాత్రం ఏం జరుగుతుంది? అందరూ నా పీక పిసికి చంపుతారు. అప్పుడు నా శవాన్ని నటింటేసుకుని ఏడుదురు గాని. ఊరుకోమ్మా, ఊరుకో. ఏంటి బాబు, అసలేం జరిగిందో చెప్పకుండా ఈ మాటలేంటి? ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి తేవం, ఏముందని తేవం? ఎందుకు లేదు? ఇల్లుందిగా, తాకట్టు పెట్టండి. బాబు, నేను ఎవరి మీద లేనంత నమ్మకం పెట్టుకున్నదే ఒక్క ఇల్లు మీదే. నా బిడ్డకి ఈ ఇల్లే ఆధారం. నేను బతికుండగా ఇల్లు తాకట్టు పెట్టడం కుదరదు. జరిగిందేదో జరిగిపోయింది.
పోయిన డబ్బేదో పోయింది. నువ్వు ఏదైనా ఉద్యోగం చూసుకో. మనకి వ్యాపారాలు వద్దు బాబు. ఏం చేయాలో నాకు తెలుసు. మీరేమి సలహాలు ఇవ్వక్కర్లేదు. నా పరిస్థితి అర్థం చేసుకుంటే చాలు. ఈ ఇల్లు మీకెంతో నాకు అంతే. నేను చెప్పేది అర్థం చేసుకోరే. నాకంటే మీకు ఇల్లు ఎక్కువ. ఏమిటండి ఏదో పరాయి వాళ్ళ మాట్లాడుతున్నారేమిటి? నేనేం పరాయి వాళ్ళ మాట్లాడడం లేదు. మీ అమ్మాయి నన్ను పరాయి చేసి మాట్లాడుతోంది. ఇంకో డబ్బున్న అమ్మాయిని కట్టుకుంటే నా అత్తమావళి సమయంలో నన్ను ఆదుకునేవాళ్ళు కారా? డబ్బున్న పిల్లని పెళ్లి చేసుకోలేదని ఇప్పుడు బాధపడుతున్నావా, లేదు డబ్బు కోసమే దీన్ని పెళ్లి చేసుకున్నావా? ఏమిటండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? నేనంత తేలిక కనపడుతున్నానా? కట్టుకున్న వాడు ఎవడో తెలీదు, నీతో చెప్పడానికి మాత్రం తయారయ్యారు. ఏమండి ఏమిటండి ఇది? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా? ఈ రోజు ఆవిడ డబ్బులు ఇవ్వకపోయినంత మాత్రాందా ఒకప్పుడు మీరు సమర్థించిన ఆమె కదా ఇప్పుడు సంస్కారం లేకుండా కనపడుతుందా? అయ్యో పాపం, ఆడదని ఆవిడ మీద జాలితో నేను పెళ్లి చేసుకున్నాను. ఒక ఇంటిని నిలబెడుతున్నానన్న ఆత్మతృప్తితో నేను పెళ్లి చేసుకున్నాను. ఊరు వాడ మీ అత్తగారు ఎటువంటిది అంటే తలెత్తుకోలేక చస్తున్నాను. ఆ విశ్వాసం మీకుందా? అవునులే, ఈవిడతో చేశాక ఊరు వాళ్ళు చెప్తే మాత్రం ఏంటి? నీతి జాతి లేని వాళ్ళ మధ్య బతకడానికి అసహ్యం వేస్తోంది. మీరిద్దరూ కట్టకట్టుకుని ఈ ఇంట్లోనే చావండి. అమ్మా బాధపడకమ్మా. జీవితంలో ఎన్నో అవమానాలు భరించిన దానివి. నువ్వే ఇలా అయిపోతే ఇక నేనేమైపోవాలి? ఎంతసేపు ఇలా కూర్చుంటావు? పదమ్మా లోపలికి వెళదాం. రామ్మా. అమ్మా అనేది మన నోటి నుంచి వచ్చిన మాట మనకు చాలా తేలిగ్గా కనపడొచ్చు. మన ఉక్రోషం మనం ఏం మాట్లాడుతున్నావో మనకు తెలియకుండా చేయొచ్చు. కానీ అది అభిమానంతో బ్రతికే మనుషుల గుండెలు పగలగొడుతుందని నా తల్లి చావు నిరూపించింది. లోకులంటే భరించింది, నా కోసం బ్రతికింది. అల్లుడైనా కొడుకైనా మీరే నన్ను నమ్మింది. తను అనుకున్న మనిషి లోకుల కంటే కఠినంగా మాట్లాడేసరికి మనసు చెదిరి ఆత్మహత్య చేసుకుంది. నా తల్లి శవానికి దహన సంస్కారాలు చేయమని ప్రాధాయపడ్డానికి నేను ఇక్కడికి రాలేదు. కానీ మీ వల్లే నా తల్లి చనిపోయిందని, ఆమె కట్టెలో కాలక ముందే మీకు తెలియాలి. మీరు బాధపడతారని కాదు, నా బరువు దించుకున్నానన్న తృప్తి కోసం. నాకంటే నా తల్లి అదృష్టవంతురాలు, హాయిగా చనిపోగలిగింది. దయచేసి మీరు అక్కడికి రాకండి. మొగుడు విడిచిపెట్టిన ఆడదని నా తల్లి నన్న లోకులే, అత్తని చంపిన అల్లుడని మిమ్మల్ని అంటారు. అప్పుడు మిమ్మల్ని కూడా నీతి జాతి లేని మనుషులని కొందరు అనాల్సి వస్తుంది. వాడికి లేని అదృష్టం నీకున్నా, లేనిపోని గొప్పలకి పోయి నువ్వు దురదృష్టవంతుడు అయిపోయావు. మనకున్న దానితోనే తృప్తిగా బ్రతుకుదామండి అనే నీ భార్య మాటలు నీకు చాదస్తమనిపించాయి. జీవితం అంటే ఊహలతో కోటలు కట్టడము కాదు, ఆ ఊహలు చెదిరిపోయినప్పుడు తప్పించుకు పారిపోవడము కాదు. నువ్వు చేసిన తప్పేమిటో తెలుసుకుని దాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నించు. ఒరే చైతన్య, ఈ లోకమంతా నీ వెంటబడి తరుముకొస్తున్నా నీకు పర్వాలేదు. నిన్ను రక్షించేది నీ భార్య చిరునవ్వు. అది లేక అలమటించే వాళ్ళని చూసైనా దాని విలువేమిటో తెలుసుకో. ఒక్క క్షణం ఆలోచించి నువ్వేమి చేస్తే, నువ్వెలా ఉంటే నీ భార్య మనసారా ఆనందిస్తుందో తెలుసుకుని అలా ప్రవర్తించు. అప్పుడే నీ జీవితానికి సార్థకత. ఈ దేశంలో ఉద్యోగాలంటే అంత తేలిగ్గా కనపడుతున్నాయా? ఇష్టం లేనప్పుడు వద్దంటానికి, కావలసినప్పుడు అడగటానికి. మీరు ఇలా అంటారని తెలిసేనా? కానీ సార్, ఈ ప్రపంచంలో నేను సమాధానం చెప్పుకోవాల్సిందే ఒక్క నా భార్యకే. ఆమె లక్షలు కోట్లు కావాలని కోరలేదు. ఏదైనా ఉద్యోగం చేసి తృప్తిగా బ్రతుకుదామంది. మళ్ళీ ఆ గడపతోకి ఆ మొహం చూడాలంటే నేను ఉద్యోగస్తులుగానే వెళ్ళాలి సార్. నీకన్నా క్వాలిఫైడ్ క్యాండిడేట్ నీకిస్తానన్న జీతం కన్నా తక్కువ జీతానికే ఎప్పుడో ఉద్యోగంలో చేరిపోయాడు. ఆ పోస్ట్ ఇప్పుడు లేదు. నాకే పోస్ట్ అయినా పర్వాలేదు, ఎంత జీతమైనా పర్వాలేదు, ఆఖరికి ప్యూర్ అయినా సరే నాకు కావాల్సింది ఉద్యోగం. ప్లీజ్ మీ కాలు పడుకో. మిస్టర్ చైతన్య, ఒక అసిస్టెంట్ పోస్ట్ ఉంది. అది నీకు ఇమ్మని మా కంపెనీ చైర్మన్ కి రికమెండ్ చేస్తాను. పుష్ప, ఏమిటిది? మీరు ఆకాశానికి నిచ్చెన వేయటానికి నా దగ్గర మిగిలిన ఆఖరి ఆధారం. అంటే ఈ ఇల్లు మీ పేరున రాశాను. ఇది ఆ రోజే మా అమ్మ చేసుంటే ఈ రోజు నాకు అమ్మైనా మిగిలిండేది. ఆకాశానికి చేయి చాచి ఎగిరి కింద పడ్డాను. కర్రకాలు గుర్రానికి కళ్ళెం వేసి సమాజంలో నవ్వుల పాలయ్యాను. సంతృప్తిని మించిన సంపద లేదని తెలుసుకొచ్చాను. నాకిక ఆస్తులు అంతస్తులు
ఎండమావి కోసం పరుగులు అవసరం లేదు. నేను ఉద్యోగంలో చేరాను. అవును, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని నీ ముందుకొచ్చాను. ఏమండి, మీరుగా నాకు దక్కారు. ఇంకా నాకు ఈ ఆస్తి లేకపోయినా పర్వాలేదు. ఈ ఇల్లు అమ్మి మీ బాకీలన్నీ తీర్చేయండి. ఏం అక్కర్లేదు. కష్టపడిన దాంతో వచ్చే కలోగంజో పంచుకుంటాను. ఆ సంపాదనతోనే నా తప్పును దిద్దుకుంటాను. తెలుగు వన్